హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, అప్పటికప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. అయితే ఎప్పుడు చేసే ముంత మసాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి ఇవ్వండి. పిల్లలకి కొత్త టేస్ట్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా మనకి ఏదైనా తినాలి అనిపించినా ఈసారి ఇలా ముంత మసాలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఒక 15-20 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, కొంచెం ఒక చిటికెడు కన్నా ఎక్కువ పంచదార వేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి ఈ ముంత మసాలాకి ఇదే మనకి మెయిన్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి చక్కగా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల మరమరాలు వేసుకోండి. నేను చింతపండు కూడా 3 కప్పుల మరమరాలకు తగ్గట్టుగా వేసుకున్నాను. మీరు మరమరాలు కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకాస్త చింతపండు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు కారపూస, 1/2 కప్పు బూందీ, అలాగే 1 కప్పు కార్న్ఫ్లేక్స్ వేయించినవి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఇవి మీ దగ్గర ఏ ఒకటి లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఉన్నవి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది. ఇలా అన్నీ వేసుకున్నాక దీంట్లోనే ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఎప్పుడు ముంత మసాలా చేసుకున్న పైనుంచి ఉప్పు కారం చల్లేసి చేత్తో కలిపేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక మీరు ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇవన్నీ వేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసేయండి. ఇవన్నీ వేసాక చేత్తో కలపడం ఇష్టం లేని వాళ్ళు మనము ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ ఇలా ఏదైనా ఒక స్టీల్ గిన్నె కానీ దాని మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా కదపండి. ఇలా కుదిపితే ఏమవుతుందంటే మసాలా అంతా మనకి మరమరాలకి పట్టేసి ఈవెన్గా కలుస్తాయి. లేదంటే మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, 2-3 నిమిషాలు బాగా కలయబడితే ఇలా ముంత మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా తినాలి కావాలి అన్నారంటే ఇలా చేసి పెట్టేది సెలవుల్లో. అలాగే ఇంకాస్త పెద్ద పిల్లలు అయితే వాళ్ళే చేసేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు చేసేటప్పుడు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కావాలన్నప్పుడల్లా వాళ్ళే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.